హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్వై ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో లాస్ట్ యూనిట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈజ్ యూనిట్ 11. ఓకే, నేను లాస్ట్ వీడియోలో అడిగాను సో మనం ఎలా చేద్దాం, లాంగ్ వీడియో చేద్దామా షార్ట్ వీడియో చేద్దామని. సో మీ యొక్క రెస్పాన్స్ బట్టి లాంగ్ వీడియో అయితే చేస్తున్నామండి. అండ్ ఇంకోటి ఏంటంటే పీవైక్యూస్ గురించి కూడా అడుగుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో నా సజెషన్ ఏంటి అంటే మీ అందరికీ మనం ఇప్పుడు 11th యూనిట్ కంప్లీట్ అయినాక కొంచెం రిలాక్స్ అయ్యి రివిజన్ స్టార్ట్ చేయండి. ఓకే, మనం చదివిన ప్రతిదీ కూడా రివిజన్ చేయాలండి. ఇప్పటి వరకు చేసింది ఒక స్టెప్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట, ఖచ్చితంగా చేయాలి. దాంతోపాటు మనం చదివిన టాపిక్స్ పైన మనకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. అక్కడ ర్యాండమ్గా మనం క్వశ్చన్స్ తీసుకొని వాడిచ్చిన బిట్స్ మనం చేయలేకపోతే మనం లోగా ఫీల్ అయ్యి ఇవన్నీ ఎందుకు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పీవైక్యూస్ చూడండి, మనం చదివిన ఆల్రెడీ టాపిక్స్ పైన అవేర్నెస్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. ఈ బిట్ చూడగానే ఓకే నేను ఈ టాపిక్ చదివాను, ఇది మన సిలబస్లో ఉంది, నేను చేయగలుగుతున్నానా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దాని ప్రకారంగా రివిజన్ చేసుకోవాలి. ఇంకా చదవాలనుకుంటే ఆ టాపిక్ పైన ఇంకా ఎక్స్ట్రా డెప్త్ చదవడం దానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరే కాదు, మనకు రీసెంట్గా జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ పేపర్ కూడా చూడండి. ఓకే, మనకి చదివిన అంటే ఒకసారి మనం పేపర్ చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓకే ఈ చదివాను కదా, ఈ టాపిక్ మనం చూసాం కదా, మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ చూడగానే ఈ సిలబస్లో ఉంది మనకి టాపిక్, ఈ బిట్ మనం చేయగలుగుతున్నామా లేదా. సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు అనలైజ్. పీవైక్యూస్ అయితే చేయండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాదు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చూడండి, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూడండి. ఓకే, ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్వి ఒకసారి చూస్తే మనకి అంటే చాలా బిట్స్ ఉంటాయి అందులో, కానీ అదే చెప్తున్నాను మనం ఐడెంటిఫై చేయగలగాలి, మనం చేయగలం. ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం సిలబస్ టాపిక్ వైజ్ కవర్ చేసినప్పుడు ప్రతి ఒక్క వర్డ్ మనకి తెలుసు కదా, ప్రతి వర్డ్ మనం చదివాం కాబట్టి మనకి ఐడియా ఉంది. సో మీరు ఖచ్చితంగా చేస్తారు, ఐడెంటిఫై చేయగలరు, అలా అనాలిసిస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే రివిజన్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇది 2-3 స్టార్స్ అని పెట్టుకోండి, రివిజన్ అయితే ఖచ్చితం. ఓకే, ఇప్పుడు మిగతా ఉన్న రిమైనింగ్ డేస్ అన్నీ కూడా మనం ఒక పక్క నేను ఆల్రెడీ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అనేది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా చేస్తాను. అండ్ యాజ్ అ ప్రామిస్ టు ఇండియన్ పాలిటీ వీటిపైన కూడా చేస్తాను ఇంకో వారం రోజుల్లో, ఈ వీక్లో. ఓకే, సో ఇవి ఒక పక్క మనం చదువుతూనే ఇంకో పక్క మనం ఏం చేయాలి, రివిజన్ అయితే చేయాలి. ఓకే, ఇది నా సజెషన్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ యూనిట్ 11 అండి. సో ఇది చాలా జనరల్గా ఉంది, నాకైతే అసలు డిస్కస్ చేయాలా అంటే ఆల్రెడీ మనం చదివేసిన టాపిక్స్ అనమాట ఇవి. మనం చూడండి ఇప్పుడు రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో ఫారెస్ట్ ఆల్రెడీ చదివాం, వాటర్ గురించి చదివాం, అక్కడ ఆల్రెడీ చదివాను ప్రాబ్లమ్స్ అవి ఆల్రెడీ డిస్కస్ చేసినవే. ఓకే, జనరల్గా ఉంది. సాయిల్, ల్యాండ్, మినరల్స్ గురించి, ఎనర్జీ గురించి. ఒక ఎనర్జీ గురించి చెప్పాలి ఇక్కడ అంతే. సో అందుకని చెప్పేసి చాలా జనరల్గానే ఉంది, చేసేద్దాము. దీంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే నేను చెప్తాను, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని నేనైతే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫాస్ట్గా అయితే అవగొడతాను, సో మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ అయితే మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్. అసలు దాని డెఫినేషన్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు పబ్లిక్ అవేర్నెస్ కావాలి అనేసి అడిగారు. సో దాని పేరు పెద్ద క్వశ్చన్స్ అడిగేదంటే లెట్స్ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకుందాం. సో మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనేది ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఎన్వైరన్మెంట్ అంటే అక్కడ మనకి బయోటిక్ పైన ఇంటరాక్షన్ అండ్ ఆల్సో సైన్స్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి అబయోటిక్ ఇంటరాక్షన్స్తో పాటు అవి ఎలా హ్యూమన్ పైన ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది కూడా మనం చదువుతాం అనమాట ఇక్కడ. సో ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. ఓకే, లైక్ జియాలజీ చదువుతాం, అబయోటిక్ అంటే జాగ్రఫీ చదువుతాం, బయోటిక్లో వి స్టడీ బయాలజీ. ఓకే, దీంతో పాటు టాకింగ్ అబౌట్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్, సో విల్ స్టడీ ఈవెన్ సోషియాలజీ. సో ఇన్ని ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఎన్వైరన్మెంటల్ సైన్స్లో. సో దాని స్కోప్ ఏంటి, మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ తెలిస్తే మనం పాలసీస్ కరెక్ట్గా తీసుకోవచ్చు, మనం పొల్యూషన్ తగ్గించవచ్చు, ప్రాపర్గా రిసోర్సెస్ని లైక్ న్యాచురల్ రిసోర్సెస్ని మేనేజ్ చేయొచ్చు, చాలా సోషల్ ఇష్యూస్ని మనము నీట్గా అనలైజ్ చేసి ప్రాపర్ సొల్యూషన్స్ తీసుకొని రావచ్చు. సో మల్టిపుల్ థింగ్స్ ఇవి మీరు చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే, అలాగే ఎందుకు ఇంపార్టెంట్ సో ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనేది, లైక్ సస్టైనబిలిటీ గురించి. ఓకే, సస్టైనబిలిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్, వీటి గురించి అయితే మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనేది చాలా అవసరం.
వీటి గురించి మనం ఏమేమి డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి మన ఇంపార్టెంట్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేసాం, అక్కడ నేను కవర్ చేశాను. ఓకే, ఇంపార్టెంట్ డేస్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ June 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, April 22nd ఎర్త్ డే. ఓకే, దీని థీమ్స్ 2025 థీమ్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, గూగుల్లో సెర్చ్ చేసి చెప్పండి. ఓకే, దెన్ we also have brought so many programs like స్వచ్ఛ భారత్ మిషన్, వన్ మహోత్సవ్, ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చాం. ఓకే, UN స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది 1972లో తీసుకొచ్చారు. ఇదేనండి ఫస్ట్ టైం మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అంటే ఒక పక్క ఎన్వైరన్మెంట్, ఇంకో పక్క హ్యూమన్, రెండింటిని కూడా కంబైన్ చేసి అసలు ఎన్వైరన్మెంట్ ఎలా హ్యూమన్ ఇంపాక్ట్ చేస్తుంది, హ్యూమన్ ఎలా దీన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఎలా మనం వీటిని రెండింటిని కూడా కలిసి మంచిగా ఎలా మనం డెవలప్ చేయాలి, వీటి పైన డిస్కషన్స్ అనేవి జరిగింది ఫస్ట్ మనకి ఇక్కడే స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది. ఓకే, ఇదనమాట. ఇవి థింగ్స్ లైక్ అంటే అక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఏం లేదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా, దాని స్కోప్ ఇంపార్టెన్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం. ఇది ఏమి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాదు, సారీ ఇదేమి లైక్ రైటింగ్ కాదు కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి ఒకవేళ ఇచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ అండ్ స్కోప్. ఓకే, దెన్ నీడ్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ దేనికంటే నేను ఆల్రెడీ మూమెంట్స్ గురించి చెప్పినప్పుడు చిప్కో మూమెంట్, అపికో మూమెంట్ పైన షార్ట్ వీడియోస్ చేశాను, అది ఒకసారి చూడండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ అక్కడ అడిగే అంటే అవేర్నెస్లో అక్కడ ఆ బిట్లు పడే అవకాశం ఉంటుంది. సో ఆ షార్ట్ వీడియోస్ అయితే వెళ్ళి చూడండి. ఓకే, నవ్ విల్ గో ఇన్ టు ద పొల్యూషన్ అండి. వీ హ్యావ్ డిఫరెంట్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, చాలా పొల్యూషన్స్ మెన్షన్ చేశాను. దాంట్లో నేను ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, డెఫినేషన్ అనేది అన్నిటికీ కామనే. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? ఓకే, ఎయిర్లో అంటే మనకి గాల్లో ఏమైనా మనకు అనవసరమైన పదార్థాలు, హార్మ్ఫుల్ టాక్సిక్ పదార్థాలు ఉండడం వల్ల దానివల్ల మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలానే వాటర్లో సేమ్ జరిగితే దాన్ని వాటర్ పొల్యూషన్ అంటాం. అలాగే సాయిల్లో జరిగితే సాయిల్ పొల్యూషన్. దట్స్ డెఫినేషన్, కామన్ డెఫినేషన్. యూ కెన్ మనం ఈజీగా ఒక క్వశ్చన్ ఇచ్చినా ఒకవేళ డెఫినేషన్ పైన ఈజీగా మనం పెట్టగలం. ఓకే, దెన్ కాజెస్, ఎఫెక్ట్స్, కంట్రోల్ మెజర్స్ పైన మనకి చిన్న చిన్న ఇంపార్టెంట్ టర్మ్స్ పైన బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో లెట్ us see that. Let us quickly revise it. సో ఎయిర్ పొల్యూషన్లో అడిగే క్వశ్చన్స్ నాకు తెలిసినంత వరకు ప్రైమరీ పొల్యూటెన్స్, సెకండరీ పొల్యూటెన్స్ పైన పడవచ్చండి. ప్రైమరీ పొల్యూటెన్స్ అంటే డైరెక్ట్గా మనకి గాల్లో అది విడిచిపెడతారు ఈ గ్యాసెస్ని, లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్, అట్లాగే పార్టికులేట్ మ్యాటర్ 2.5, 10 ఇవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్. సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి ఏంటంటే ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్తో వాటిలో రియాక్షన్ జరిగి వాటి యొక్క ఇంటరాక్షన్ బట్టి ఫామ్ అయిన ఒక అదర్ పొల్యూటెంట్ అనమాట. వాటి మనం సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. లైక్ ఓజోన్ కానీ, ఓకే, ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి ఓజోన్ ఫామ్ అవుతుంది. అట్లాగే ఓకే, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అని చెప్తాం. అలానే ఫోటోకెమికల్ స్మాగ్. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సన్లైట్ ఈ మూడు కాంబినేషన్ అయినప్పుడు మనకి స్మాగ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఈ ఫోటోకెమికల్ స్మాగ్లో మనకి ప్యాన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్యాన్ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈ మూడు కలిసినప్పుడు మనకి ప్యాన్ అనేది సెకండరీ పొల్యూటెంట్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, జనరల్గా అయితే పార్టికులేట్ మ్యాటర్స్ అనేవి మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ కింద వస్తాయి. ఓకే, దెన్ ఇంకేం అడగవచ్చు అంటే దీని ఎఫెక్ట్స్లో జనరల్ ఎఫెక్ట్స్ తెలుసు కదా, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది ఎఫెక్ట్స్ అంటే డిసీజెస్ వస్తాయి, ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అలానే మొక్కల్లో కూడా మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఓకే, దీంతోపాటు మనకి యాసిడ్ రెయిన్స్ ఫామ్ అవుతాయి. దీనివల్ల మార్బుల్ క్యాన్సర్ అని చెప్పేసి మార్బుల్స్ అనేవి ఎల్లోయిష్గా అయిపోతాయి కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ తాజ్మహల్. సో అలాంటివి వస్తాయి, వాటిని యాసిడ్ రెయిన్స్ అని అంటాము. దీంట్లో మనకి మెయిన్గా ఇన్వాల్వ్ అయిన గ్యాసెస్ ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెజర్స్లో మనకి చాలా మెజర్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి, ఇది మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అది 2014 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే 8 పొల్యూటెంట్స్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట. ఏంటి అంటే పార్టికులేట్ మ్యాటర్స్ 2, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకే, దెన్ వీ హ్యావ్ కార్బన్ మోనాక్సైడ్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏక్యూఐలో మనం తీసుకొని గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటాం, అండ్ ఆల్సో ఓజోన్. దాంతోపాటు లెడ్ అండ్ అమోనియా అనేది తీసుకుంటామండి. టోటల్గా 8 పొల్యూటెంట్స్. వీటిపైన మనము 6 క్లాసెస్లో మనకి సివియర్, వెరీ సివియర్, గుడ్, సాటిస్ఫాక్టరీ అని చెప్పి మనమైతే ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో
అది కూడా మనకి ఒక లిమిట్ అయితే చెప్పింది. పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉందో దీని యొక్క సేఫ్ లిమిట్ ఎంత అంటే 5 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దీంతో పాటు వీ ఆల్సో బ్రాట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అది మనకి 2019లో తీసుకొచ్చాం. దాని మెయిన్ ఫోకస్ ఏంటంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 10 ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి. అట్లాగే ఇది చాలా చాలా న్యూస్లో రీసెంట్గా వచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇది మనకి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండి. చాలా ఇంపార్టెంట్, ఈ బాడీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ బై సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాదు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మెయిన్గా మనకి ఢిల్లీ ఏరియాస్లో అండ్ ఆల్సో అదర్ 4 ఇంపార్టెంట్ స్టేట్స్ ఉంటాయి లైక్ హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్లో మనకి ఇది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అక్కడ చాలా సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా. మనకి స్టబల్ బర్నింగ్ అనే పదం వినే ఉంటారు కదా. సో అలాంటి దానివల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా రిపోర్ట్స్ ప్రకారంగా ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఓకే, సో అందువల్ల మనకి అది అయితే మనం చేస్తున్నాం. అలానే ఇంటర్నేషనల్లో చూసుకుంటే వీ హ్యావ్ వియన్నా కన్వెన్షన్ 1985 రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ ఓన్లీ. మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్ 1987, క్యోటో ప్రోటోకాల్ 1997. ఓకే, దెన్ ప్యారిస్ అగ్రిమెంట్ 2015. ఇట్లా కొన్ని అయితే మనకి ఉన్నాయి. ఓకే, ఇవి అయితే గుర్తుపెట్టుకోండి ఇయర్స్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికండి? ఓజోన్ కదా, ఓజోన్ గురించి అనమాట ఇది మెయిన్గా. అండ్ ఇందులో మనకి ఏంటంటే దే వాంట్ టు ఫేజ్ అవుట్ చెప్పాను కదా, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని వాటిని ఫేజ్ అవుట్ చేసేయాలని చెప్పేసి తీసుకొచ్చాం. అట్లా క్యోటో అండ్ ప్యారిస్ అగ్రిమెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఫేజ్ అవుట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ ఆఫ్ 1987 అండ్ క్యోటో 1997 అండ్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్. దీంతో పాటు మధ్యలో మనకి మాంట్రియల్ ప్రోటోకాల్కే ఇంకొక అమెండ్మెంట్ చేసి మనకి కిగలీ అమెండ్మెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఐ హోప్ మీరు వినే ఉంటారు. దట్ ఈస్ కిగలీ. ఓకే, కిగలీ అగ్రిమెంట్ అని చెప్పి ఇందులో ఏంటంటే హెచ్ఎఫ్సిని మనము అక్కడేమో మెన్షన్ చేయమన్నమాట ఎప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్లో. ఓకే, ఫ్లోరో కార్బన్స్, హెచ్సిఎఫ్సి, ఎస్ఎఫ్సిసి ఇవన్నీ కూడా చేయాలని చెప్పినప్పుడు కిగలీలో హెచ్ఎఫ్సిని విడిచిపెట్టేస్తాం, అదేం పర్వాలేదని చెప్పి. కానీ తర్వాత మనకి ఏంటంటే హెచ్ఎఫ్సిని కూడా మనం బ్యాన్ చేయాలని చెప్పి కిగలీ అగ్రిమెంట్లో చెప్తారు. బికాస్ హెచ్ఎఫ్సి మేబీ నాన్ ఓడిఎఫ్, ఇట్ ఈస్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ హై పొటెన్షియల్ దేనికి? గ్లోబల్ వార్మింగ్కి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ వెరీ హార్మ్ఫుల్ అనమాట గ్లోబల్ వార్మింగ్కి, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ లాగా. అందువల్ల మనం హెచ్ఎఫ్సిని కూడా ఫేజ్ అవుట్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే కిగలీ అగ్రిమెంట్ అనమాట. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్లో అయితే పాయింట్ సోర్సెస్ అంటే ఏంటి, నాన్ పాయింట్ సోర్సెస్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండాలండి. ఓకే, సో మనకి పాయింట్ సోర్సెస్ అంటే ఏంటి? లైక్ చూడండి, డైరెక్ట్గా వెళ్ళి మనకి వాటర్లో కలుస్తాయి. కరెక్ట్గా పాయింట్ అంటే పైపులు. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ బట్టి మీకు అర్థమవుతుంది. పాయింట్ సోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ నుంచి చూడండి, ఆ పైప్ అలా వచ్చి కరెక్ట్గా మనకి వాటర్ సోర్స్లోకి వెళ్ళి అది మొత్తం రిలీజ్ చేస్తుంది. నాన్ పాయింట్ సోర్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రన్ ఆఫ్. దానికంటూ పైపులు వేసి మనం ఏమి రివర్స్లో కలపం, కానీ ఆటోమేటిక్గా రన్ ఆఫ్ అయ్యి ఇరిగేషన్ ద్వారానో వర్షం పడడం వలనో దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా అలా పారి అలా రన్ ఆఫ్ అయ్యి కలుస్తాయి. అవి నాన్ పాయింట్ సోర్సెస్ అనమాట. సో అది ఆ క్వశ్చన్, లైక్ ఆ మాత్రం అవగాహన అయితే ఉండాలి. అండ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ వాటర్ పొల్యూషన్లో తెలుసుకోవాల్సిన టర్మ్స్ బీఓడి, సిఓడి, డిఓ అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సింపుల్ ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఎంత ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయ్యి ఉంది వాటర్లో, దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఓకే, దెన్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి? మనకి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ రెండింటిని కూడా డిజాల్వ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి, దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. బీఓడి అంటే ఆర్గానిక్, బయోలాజికల్ ఆర్గానిక్ డిమాండ్ కాబట్టి ఆక్సిజన్ డిమాండ్, సో సో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ డిమాండ్ చేస్తుందో దాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాం. ఓకే, జనరల్గా డ్రింకింగ్ వాటర్లో సేఫ్ లెవెల్ ఎంత అంటే 1 to 2 milligrams per liter అనమాట బీఓడి అనేది. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ అప్లికేషన్ అడుగుతాడంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ బీఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, వాట్ ఇట్ మీన్ అంటే ఆక్సిజన్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, అంటే దాని అర్థం ఎక్కువ పొల్యూషన్ ఉంది. సో మోర్ బీఓడి మీన్స్ దెర్ ఇస్ మోర్ పొల్యూషన్. ఓకే, అదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు లెస్ డిజాల్వ్డ్ ఆక్సిజన్.
బికాస్ ఆక్సిజన్ అంతా ఇది తీసేసుకుంటే ఇంకా డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువైపోతుంది కదా. సో అది అలా కూడా అడుగుతాడు. ఓకే, దెన్ వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఇవి నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తే మళ్ళీ చెప్తున్నాను. నైట్రేట్ అనేది మనకి ఎక్కువగా వాటర్లో ఉంటే దానివల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది. మినమెటా డిసీజెస్ అనేది మనకి జపాన్లో చూసాం బికాస్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకే, అందుకే మనం మినమెటా కన్వెన్షన్ కూడా తీసుకొని వస్తాం. అట్లాగనే ఇథాయ్ అని చెప్పి ఇది ఒక డిసీజ్. ఇది కాడ్మియం ద్వారా హెవీ మెటల్, దీని పొల్యూషన్ వల్ల మనకు వస్తుంది అనమాట. సో మనకి హెల్దీగా ఉన్న ఆక్వాటిక్ సిస్టమ్ అయితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 mg/L ఉంటుంది. ఓకే, దెన్ ఈ వాటర్ పొల్యూషన్, ఈ వాటర్ మేనేజ్మెంట్కి వి బ్రాట్ నేషనల్ గంగా మిషన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాం. నమామి గంగా మిషన్ అని చెప్పి 2014లో తీసుకొచ్చాం. అండ్ ఆల్సో వి బ్రాట్ వాటర్ యాక్ట్ 1974లో తీసుకొచ్చాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడండి? ఎగ్జాక్ట్లీ 1972 కదా. అట్లనే వాటర్ యాక్ట్ అనేది 2 years తర్వాత వచ్చింది, 1974. ఈ యాక్ట్ ప్రకారంగానే మనము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ ఆల్సో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఏంటంటే వాటర్ పొల్యూషన్కి ఇంకా ఉంటాయి, మెరైన్ పొల్యూషన్లో ఉన్నవి కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్టాక్హోల్మ్ కన్వెన్షన్. ఇందాక ఏం చెప్పాము? స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ ఇది 1972లో జరిగింది. మెయిన్గా దేనికి? ఎగ్జాక్ట్లీ దేనికి? ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో హ్యూమన్ డెవలప్మెంట్ మధ్యన ఇంటరాక్షన్, వాటి గురించి డిస్కస్ చేయడానికి మనకి స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ 1972 అని చెప్పాం. బట్ స్టాక్హోల్మ్ కన్వెన్షన్ అని అడిగితే ఇది 2001లో వచ్చిందండి. మెయిన్గా దేని గురించి అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి అనమాట. ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి తీసుకొచ్చాం, తగ్గించాలి అని చెప్పేసి. ఓకే, అది స్టాక్హోల్మ్ కన్వెన్షన్. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దెన్ విల్ గో టు ద సాయిల్. ఇదేంటి? సాయిల్లో మనకి సో వాటర్లో పొల్యూటెంట్స్ ఏమేమి అవ్వచ్చండి? మనకి కెమికల్ పొల్యూటెంట్స్ లైక్ హెవీ మెటల్స్ ఉండొచ్చు, లేకపోతే మనకి బయోలాజికల్ పొల్యూటెంట్స్ ఉంటాయి లైక్ బ్యాక్టీరియా, ఫంగ్, అవి కూడా పొల్యూటెంట్సే కదా, ఆ విధంగా ఉండొచ్చు. ఓకే, లేకపోతే ఫిజికల్ పొల్యూటెంట్స్ లైక్ సాలిడ్స్, వేస్ట్, చెత్త అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా అట్లా. అలాగే సాయిల్ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పదాలు గుర్తుపెట్టుకుని ఆల్రెడీ బయో రెమిడియేషన్, ఫైటో రెమిడియేషన్ గురించి చదివాం. సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ ల్యాండ్ మేనేజ్మెంట్ దగ్గర అవే పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. బట్ 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి అవి. సో మనకి ఎండోసల్ఫాన్ అనేది ఒక పెస్టిసైడ్ అండి. ఓకే, దీనివల్ల మనకి కసర్గోడ్ అంటే కేరళలో ఉంది, అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళకి చాలా ఇల్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి బికాస్ ఆఫ్ ఈ ఎండోసల్ఫాన్ అనేది ఉండిపోయి. అక్కడ బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అనే పదాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు షార్ట్ వీడియోస్ కూడా చేశాను, నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో ఆ పదాలు అయితే మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఏంటి పదాలు? బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్, ఓకే, బయో రెమిడియేషన్, ఫైటో రెమిడియేషన్, పదాలు మైక్రో రెమిడియేషన్, వీటి గురించి నేను షార్ట్ వీడియోస్ కూడా చేశాను, ప్లీజ్ గో అండ్ వాచ్. సో వాటి వల్ల ఏమైందంటే అక్కడ చాలామందికి కేరళలో లైక్ హెల్త్ పైన ఇంపాక్ట్ జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి ఎండోసల్ఫాన్ అని 2011 ఏ ఇయర్లో బ్యాన్ చేశారని అడుగుతారు. 2011లో మనం బ్యాన్ చేసాం ఎండోసల్ఫాన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీని గురించి వేస్ట్ మేనేజ్మెంట్, సాయిల్ దాని గురించి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మెయిన్గా ఒక కన్వెన్షన్స్ ఉన్నాయి. బేసల్ కన్వెన్షన్ అండ్ రోటర్డమ్ కన్వెన్షన్ అని చెప్పి ఒకటి. బేసల్ కన్వెన్షన్ ట్రాన్స్ బౌండరీ వేస్ట్ అనమాట. సో పక్క కంట్రీ నుంచి ఇంకో కంట్రీలో చెత్త అంతా డంప్ చేద్దామంటే అవ్వదు. ఓకే, దేర్ ఇస్ అ కన్వెన్షన్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ఇట్. బేసల్ కన్వెన్షన్ 1989లో అది వచ్చింది. దెన్ ఈ 89 తిరిగేసి 98 ఆ టైంలో రోటర్డమ్ కన్వెన్షన్ వచ్చిందనమాట. ఇదేంటంటే ప్రయర్గానే పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఏదైనా కెమికల్ అవి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి. ఓకే, ఇవైతే నేను ఆల్రెడీ చాలా కన్వెన్షన్స్ చెప్పాను. ఏమేమి కన్వెన్షన్స్? వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్, కిగాలి అగ్రిమెంట్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్ తెలిసిందిగా 2015లో వచ్చింది. మెయిన్గా క్లైమేట్ చేంజ్ 1.5 degree 2 degrees సెంటిగ్రేడ్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకూడదు, గ్లోబల్ వార్మింగ్. ఓకే, క్లైమేట్ చేంజ్ గురించి అనమాట ఇది మెయిన్గా. అండ్ ఆల్సో ఇక్కడ స్టాక్హోల్మ్ కన్వెన్షన్ చెప్పాను, రోటర్డమ్ కన్వెన్షన్ చెప్పాను, బేసల్ కన్వెన్షన్ చెప్పాను, అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ మెరైన్ పొల్యూషన్లో మనకి ఏంటి? మెరైన్ పొల్యూషన్ అంటే ఏంటో తెలుసు. ఎలా పొల్యూట్ అవుతుంది మెరైన్ అంటే? మెయిన్గా షిప్స్ ద్వారా, షిప్ రిలీజ్ చేసిన పొల్యూషన్స్ కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఆయిల్ స్పిల్లింగ్ అయిపోయి అక్కడ పొల్యూషన్ జరగడం కానీ, ఇలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ లైక్ యూట్రిఫికేషన్ అంటే ఏంటో చెప్పాను, అది చూసుకోండి. మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటో చూడండి. మైక్రో బీడ్స్ అని పదం ఉంటుంది, అదేంటో కూడా ఒకసారి చూడండి. ఓకే, మైక్రో బీడ్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా. అండ్ దర్ ఇస్ అ కన్వెన్షన్ కాల్డ్ మార్పుల్ కన్వెన్షన్. పర్టికులర్గా షిప్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మార్పుల్ కన్వెన్షన్ అనమాట. అట్లాగనే ఈ మెరైన్ పొల్యూషన్ ఎక్కువైపోతే మనకి ఏం జరుగుతుందండి? కోరల్ బ్లీచింగ్. అసలు కోరల్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది చెప్పండి. నేను షార్ట్ వీడియోస్లో డిఫరెంట్ ఇంటరాక్షన్స్ చెప్పాను.
ఓకే, ఏ ఇంటరాక్షన్ ఉంటుంది, సింబియాటిక్గా ఏంటి అండ్ ఏముంటుంది ఇందులో. నేను ఒక క్లూ అయితే ఇస్తాను, జూజాంతలే అనే ఒక ఆల్గే అయితే ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ లండన్ కన్వెన్షన్, అది కూడా మేము దేనికి మెరైన్ పొల్యూషన్ తగ్గించడానికి 1972లో తీసుకొని వచ్చాం. ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. ఓకే, లా ఆఫ్ సీస్. సో అదే అన్క్లాస్ అని అంటాం, 1982లో వచ్చింది. ఇదే మొత్తం మెరైన్ పొల్యూషన్ని అండ్ ఆల్సో మెరైన్ మీద ఉన్న అన్నిటిని కూడా ఇది కవర్ చేస్తుంది అనమాట. ఓకే, వీటిపైన డెప్త్ వెళ్ళాలంటే ప్రతి దానిపైన చాలా ఉంటుంది కంటెంట్, కానీ అంత డెప్త్ అనేది లైక్ అవసరమా లేదా అనేది చూడాలి. సో ఫస్ట్ అయితే నేను బేసిక్ అయితే ఇస్తున్నాను. ఓకే, మీకు ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా బిష్ చేస్తున్నప్పుడు దీనిపైన ఇంకా ఇన్ డెప్త్ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా దానిపైన అయితే మీరు మిగతా వాటిపైన వర్కౌట్ చేయండి, గూగుల్ చేస్తే అన్నీ వస్తాయి. ఓకే, సో ఇవైతే ఈ మెరైన్లో అయితే ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, దెన్ నాయిస్ పొల్యూషన్లో ఏముంటాయి, పొల్యూషన్స్ అంటే సౌండ్ కదా, సౌండ్ అనేది ఎక్కువగా ఉంటే అదే నాయిస్ పొల్యూషన్. దానికంటూ ఒక కేటగిరీ ఉంటుంది, నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తానండి. ఇండస్ట్రియల్ లెవెల్లో ఏముండాలి, రెసిడెన్షియల్ ఇక్కడైతే చెప్పాను 2, మీతో కూడా చేస్తాను. సైలెంట్ జోన్ అనేది ఒకటి ఉంటుంది, ఎంత డెసిబల్స్ వరకు మనం మెయింటైన్ చేయాలి ఏంటి అని, ఐ విల్ పోస్ట్ ఇట్. ఓకే, అదే ఇండస్ట్రియల్ లెవెల్లో అయితే డే టైమ్ 75 డెసిబల్స్ వరకు ఓకే, నైట్ టైం 70 ఉండాలి. అలాగే రెసిడెన్షియల్లో అయితే 55 డెసిబల్స్, 45 డెసిబల్స్ నైట్ టైం, 55 డే టైం. ఓకే, అండ్ ఆల్సో మనకి రూల్స్ 2000లో మనకి రూల్స్ కూడా తీసుకొచ్చారు, నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000. ఇది దేంట్లో కొలుస్తామని డెసిబల్స్లో కొలుస్తాం. థర్మల్ పొల్యూషన్ అంటే ఏంటి, టెంపరేచర్లో చేంజెస్ రావడం వల్ల ఎకో సిస్టమ్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో సో దీనికి ఏం చేయాలి మనం, కూలింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు, కూలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, వాటి వల్ల కూడా మనము ఈ థర్మల్ పొల్యూషన్ తగ్గించవచ్చు. మనకి థర్మల్ పొల్యూషన్ వల్ల మెయిన్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీస్ నుంచి వేడి అయిన వాటర్ అనేది మనకు వచ్చి మనకు వాటర్ బాటిల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్స్ అన్నీ కూడా మారిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న చేపలు కానీ ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ ఫైటోప్లాంక్టన్స్ అవన్నీ కూడా చచ్చిపోవడం జరుగుతుంది. ఓకే, సో వాటిని తగ్గించడానికి అంటే ఏం చేయాలి, కూలింగ్ చేయాలి. ఓకే, కూలింగ్ ట్యాంక్స్ అని ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. అలా థర్మల్ పొల్యూషన్ అంటే ఏంటి, టెంపరేచర్తో కూడుకునేదాన్ని గుర్తుపెట్టుకోండి. దీనిపైన పెద్ద బిట్ అనేది అడిగే అవకాశం అయితే ఏం లేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఆర్ థింగ్ ఈజ్ న్యూక్లియర్ హజార్డ్స్. సో న్యూక్లియర్ హజార్డ్స్లో వాడు మెయిన్గా అడిగాడు ఎక్కడెక్కడ జరిగాయని. సో ఈ పదాలు అయితే అంటే ఇవి ఎక్కడ జరిగాయో గుర్తుపెట్టుకోండి. యుక్రెయిన్ 1986లో చెర్నోబైల్ కదా, సో అది గుర్తుపెట్టుకోండి. ఫుకుషిమా అంటే జపాన్, అక్కడ 2011లో జరిగింది. 3 మైల్ ఐలాండ్ 1979లో జరిగిందండి, అక్కడ కూడా న్యూక్లియర్ హజార్డే, యూఎస్ అనమాట. అండ్ మనకి ఇంపార్టెంట్ ఈ న్యూక్లియర్ని ఇచ్చేసేది ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది, అది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నాకు యుక్రెయిన్ గుర్తు రాగానే అంటే 1986లో కదా, దానికి 2 years ముందరే మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పి ఒక జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ న్యూక్లియర్, బట్ అక్కడ మనకి కెమికల్ ఏంటి, మిథైల్ ఐసోసైనేట్ అయితే గుర్తుపెట్టుకున్నది కూడా. దెన్ నెక్స్ట్ టాపిక్కి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ని మనము మేనేజ్ చేయడం అంతే కదా. సాలిడ్ వేస్ట్ అంటే ఏమొస్తాయి, మున్సిపల్ వేస్ట్ వస్తుంది, మనం రోజు తినేసే ఫుడ్ వేస్ట్ కానీ పడేసే ఫుడ్ వేస్ట్ కానీ మనం వంట చేసినప్పుడు మిగులుతున్న బోల్డ్ అంతా చెత్త అంతా సాలిడ్ స్టేజ్లో ఉన్న వేస్ట్ అంతా కూడా సాలిడ్ వేస్ట్ కింద వస్తుంది. మనకి మున్సిపల్ వేస్ట్ ఉంటుంది, డొమెస్టిక్ వేస్ట్ అని ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాగే మెడికల్ వేస్ట్ కూడా సాలిడ్ వేస్ట్ కింద వస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే వీటిని ఎలా మెజర్ చేస్తున్నామంటే మెయిన్గా ఎలా కంట్రోల్ చేస్తున్నామంటే రూల్స్ 2016లో తీసుకొచ్చాం. అట్లాగే మనకి ప్లాస్టిక్ కూడా సాలిడే కదా, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో తీసుకొచ్చి మనం 2022లో అమెండ్మెంట్ చేసాం. అండ్ మెయిన్గా మనకి 2022లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన బ్యాన్ చేయాలని చెప్పి తీసుకొచ్చారు. అలానే ఈ వేస్ట్ కూడా మనకి సాలిడ్ వేస్ట్ కింద వస్తుంది. దాని రూల్స్ కూడా 2022లో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టర్మ్ అయితే ఇంట్రొడ్యూస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. సో అది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో అడుగుతాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దేని ద్వారా, ఓకే, ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏ రూల్స్ ద్వారా మనం తీసుకొని వచ్చాం ఇట్లాంటివి అడుగుతారు. సో 3R స్ట్రాటజీ అంటే ఏంటి, ఐదర్ యూ రెడ్యూస్ ఇట్ ఆర్ యూ రీయూజ్ ఇట్ ఆర్ ఇఫ్ లాస్ట్ ఛాన్స్ ఇంకా రీసైకిల్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏమవుతుంది, సర్క్యులర్ ఎకానమీ అనేది క్రియేట్ అవుతుంది. మనం ప్రెజెంట్ అయితే ఎక్కువగా వీఆర్ ఇన్ ద లీనియర్ ఎకానమీ. ఈ లీనియర్ ఎకానమీ వల్ల ఎక్కువ వేస్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం సర్క్యులర్ ఎకానమీ చేయాలంటే 3R అనేది ఆ స్ట్రాటజీని అయితే మనం ఉపయోగించుకోవాలి. సో దీంతోపాటు మనకి స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, అండ్ స్వచ్ఛ భారత్ మిషన్, ఓకే, గ్రామీణ అండ్ అర్బన్ కూడా ఉంది, వాటిని కూడా తీసుకొని వచ్చాం. ఓకే, ఇదండి. సో ఇదంతా కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. అండ్ ఇంకేం ఇచ్చాడంటే టాపిక్స్ చిన్న ఎథిక్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే ఏంటి. ఓకే, ఇట్స్ లైక్ డైలమా కదా. సో
సో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటి? ఒకటి మంచా చెడా, మనం ఒక చేస్తున్నదా మంచా చెడా ఏంటి, దాని పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్నింటిని కూడా మనం అనలైజ్ చేసి ఒక మోరల్ వాల్యూస్తో ఒక డిసిషన్ తీసుకుంటాం కదా, ఎథిక్స్ అంటారు. ఎథిక్స్ ఉండాలి ప్రతి మనిషికి అని అంటారు కదా. సో అలాగే ఎన్విరాన్మెంటల్ని కూడా మనము ఇప్పుడు మన యొక్క గ్రోత్ మన యొక్క ప్రొడక్షన్ ప్రాఫిట్స్ గురించి ఎన్విరాన్మెంట్ మనం నాశనం చేస్తున్నాం. వీ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. సో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అనేది విల్ డీల్ విత్ దాట్ వన్. సో దాని యొక్క ఇష్యూస్ ఏంటి? పాపులేషన్ పెరిగిపోతుంది, కన్జ్యూమరిజం పెరిగిపోతుంది కదా. ఇవన్నింటినీ కంట్రోల్ చేసేయాలంటే, అంతమందిని పోషించాలంటే హౌ డెవలప్మెంట్ కావాలి, మిగతా కంట్రీస్ మనం పోటీ పడాలి, చుట్టూరు ఉన్న ఎనిమిది కంట్రీస్ మనం కాపాడుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, అంటే డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా కావాలి ఖచ్చితంగా. దానివల్ల ఎన్విరాన్మెంట్ అనేది మనం సాక్రిఫైస్ చేసేస్తున్నాం, కానీ అలా సాక్రిఫైస్ చేయకూడదు. సస్టైనబుల్గా మనం మేనేజ్ చేసుకోగలగాలి అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ ఫోకస్ చేస్తుంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి అడగదు, ఆ మాత్రం కాన్సెప్ట్ అయితే గుర్తుండాలండి. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటండి? పర్మనెంట్గా లాంగ్ టర్మ్లో నీ టెంపరేచర్లో, నీ ప్రెసిపిటేషన్లో, నీ విండ్ ప్యాటర్న్స్లో అన్నింటిలో కూడా చేంజ్ అనేది వస్తుంది. దాన్ని క్లైమేట్ చేంజ్ అంటాం. దీని గురించి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, లైక్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మనం రియో ఎర్త్ సమిట్ అని చెప్పాం కదండి, ఆ టైంలో అది కూడా తీసుకుని వస్తాం. ఓకే, అండ్ కాప్స్ జరుగుతాయి. రీసెంట్ కాప్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సి. దీనిపైన షార్ట్ వీడియో అయితే ఒక్కొక్క దానికి చేద్దామని అనుకుంటాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. బట్ ఇక్కడైతే మినిమం బేసిక్స్ చూద్దాం. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే, టెంపరేచర్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఇంక్రీజ్ అయితే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఓకే, సో మనకి క్లైమేట్ చేంజ్లో జరిగినప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే ఇంక్రీజ్ అయితే టెంపరేచర్స్ని గ్లోబల్ వార్మింగ్ అని అంటాం, అదే డిక్రీజ్ అయితే టెంపరేచర్స్ని గ్లోబల్ డిమ్మింగ్ అని కూడా అంటాం. ఓకే, గ్లోబల్ వార్మింగ్ మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనే వల్ల కదా జరుగుతుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి, లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్, నైట్రోజన్, N2O. ఓకే, దెన్ క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ కింద మనం చూస్తాం. అండ్ యాసిడ్ రైన్స్ గురించి చెప్పాను కదా, మెయిన్గా ఇంపార్టెంట్ బిట్ అడిగేది ఏముందంటే ఇదండి, లేదంటే నెక్స్ట్ వచ్చేసరికి pH గురించి అడుగుతాడు. ఐ థింక్ ఇట్స్ 5 అనుకుంటా అరౌండ్, వస్తే చూడాలి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ అంటే మనకు తెలుసు కదా, ఇది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. దీనివల్ల మనకి యూవీ రేస్, హార్మ్ఫుల్ రేస్ అని, యూవీ రేస్లో బీ రేస్, ఆ రేస్ అనేది ఇది అబ్స్ట్రక్ట్ చేసి క్యాన్సర్స్ అలాంటి మనకి ఒకవేళ వస్తే మ్యూటేషన్స్ జరుగుతాయి, క్యాన్సర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా స్కిన్ క్యాన్సర్స్ అవన్నీ కూడా అడ్డుకుంటుంది. సో ఇది డిప్లీట్ అయిపోతుంది, ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో దీనికి మనం 2 ఇంపార్టెంట్ కన్వెన్షన్ చెప్పాం కదా ఆల్రెడీ, కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ లైక్ మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ ఆల్సో కిగాలి అగ్రిమెంట్, అవి చూసుకోవాలి. ఓకే, ఓజోన్ లేయర్ డిప్లీషన్కి. దెన్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అండ్ హోలోకాస్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. దెన్ వీ హ్యావ్ వేస్ట్ ల్యాండ్. సో వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ గురించి నేను ఆల్రెడీ చేశాను కదా వీడియో, సాయిల్ దగ్గర, అది ఒకసారి చూసుకోవాలి. కన్జ్యూమరిజం అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఏముంటుందండి? కన్జ్యూమరిజం అంటే ఏంటి? ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, దానివల్ల ఎక్కువ వేస్ట్ ప్రొడ్యూస్ అని అయిపోతుంది. దానివల్ల మనం ఏమవుతుంది, వేస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి, ఆబ్వియస్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం, ఇట్లా జరుగుతుంది. అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ విషియస్ సైకిల్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ తగ్గించాలంటే మనం సస్టైనబుల్గా మేనేజ్ చేసుకోగలగాలి, సస్టైనబుల్గా సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి, అలాగే మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ఇట్లా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్లో మనకి వీటి గురించి అన్నింటి గురించి డిస్కస్ చేశాను. ఫారెస్ట్ గురించి డిస్కస్ చేశాను, వాటర్ గురించి, వీటి గురించి, దాని యొక్క ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ అనేది మీరు జస్ట్ జనరల్ అండి, దాని గురించి పెద్దగా ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఏం లేవు, బికాస్ నేను వీటి డిస్కస్ చేసినప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్, మినరల్ అన్ని డిస్కస్ చేశాను. ఇంకా ఇక్కడ మళ్ళీ స్పెషల్గా మనం తీసుకోవాల్సింది ఏం లేదు. ఎనర్జీ గురించి మనం చూసుకోవాలి. రెన్యూబుల్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ అంటే ఏంటి, ఎనర్జీ రిసోర్సెస్లో. రెన్యూబుల్ అంటే మనం మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, అసలు దాన్ని మనం మళ్ళీ రిపీట్ అంటే రెప్లినిష్ చేయాలి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలం, అప్పుడు వాటిని రెన్యూబుల్స్ అని అంటాం. నాన్ రెన్యూబుల్స్ అంటే ఏంటి, వాటిని మనం ఇంకా మళ్ళీ రెప్లినిష్ చేయలేం, అంటే మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయలేం, వాటిని నాన్ రెన్యూబుల్స్ అంటాం. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సన్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, సన్ని సోలార్ ఎనర్జీ అంటాం కదా, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి, ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ కింద వస్తాయి. నాన్ రెన్యూబుల్ అంటే ఏమొస్తాయండి, ఈవెన్ బయోమాస్. ఓకే, బయోమాస్ కానీ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ. నాన్ రెన్యూబుల్ కింద ఏమొస్తాయి, కోల్, మెయిన్గా కోల్. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ రెన్యూబుల్స్ కింద వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అండి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. మనం ఇంకా రివిజన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను పైన చెప్పాను, ఐ కెన్ లైక్, ఎందుకంటే నేను కొన్ని ఆల్రెడీ చదివినవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, అందుకని ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అనేవి అంటే మనం ఇంకా కవర్ చేయలేని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేశాను అనమాట. సో ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. బాగా చదవండి, బాగా రివిజన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ తర్వాత నేను జిఎస్ పైన కూడా ఒక టాపిక్ మేము చేద్దాము. ఐ యామ్ డూయింగ్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్ చేద్దాం, అండ్ ఆల్సో పాలిటీ, వీటిపైన కూడా చేయాలి. ఓకే, మీరైతే చదువుకోండి మంచిగా, డిస్ట్రాక్షన్స్ ఏం అవ్వద్దు లాస్ట్ మినిట్లో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే
మనకి రీసెంట్గా అండి ఈరోజే వచ్చింది నోటిఫికేషన్ అగ్రికల్చర్ పైన ఏఓస్ అనమాట. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉంది, మీ జోన్లో ఉన్నాయి సీట్లు అనుకుంటే అప్లై చేసుకోండి. రాక వస్తాయి కదా నోటిఫికేషన్స్. That is all about this. I hope this is useful, and if you feel it is useful for your preparation, please like the video and also share with your friends. Okay, thank you. Have a nice day.